సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలల గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురువులను సన్మానించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి. గత 25 సంవత్సరాలుగా ప్రతి ఏటా గురు పూజోత్సవం నిర్వహించి ఉపాధ్యాయులను సన్మానించడం సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విద్యాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు గురు పూజోత్సవ కార్యక్రమానికి సభకు అధ్యక్షత వహిస్తున్న రాథోడ్ గారు, జల్లీగడ్డ గారు ఉద్యోగులు, ఈ కార్యక్రమంలో వేదికపై ఆశీలైన వివిధ సంఘాల నాయకులు, అలాగే డిగ్రీ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్, వేదికపై ఆశీలైన పెద్దలందరికీ పేరు పేరున, అలాగే మా కృష్ణ గారు, రాజ్ కుమార్ గారు, ఈ సభలో ఆశీలైన నియోజకవర్గ స్థాయి గురువులందరికీ, ఉపాధ్యాయులందరికీ, పత్రికా సోదరులకు, ఈ సభలో ఆశీలైన ప్రతి ఒక్కరికి పేరు పేరున గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ఇంతకుముందు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 2001 నేను ఎంపీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన సందర్భంగా 10 సంవత్సరాలు, గతంలో 5 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి ఈ గురు పూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేస్తాము. సోదరులారా, ఒకటి ఆలోచన చేయాలి. అందరికీ గురువు కావడం, ఉపాధ్యాయుడు కావడం అదృష్టం అందరికీ దక్కదు. 140 కోట్ల జనాభా మన ఇండియా జనాభా. అందరు కలిసి కోట్లు ఉండలేదు. మొత్తం ఉంటారా? ఇండియా మొత్తంలో 1 కోటి మంది ఉండరు, ఎక్కువ తక్కువ ఉండరు. లెక్కలేపియాలి, మనకి లెక్కలేయాలి. 1,32 లక్షల ఉపాధ్యాయులు, 140 కోట్ల. ఇది ఆశామాషి మాట కాదు. ఇది గురువును పూజించడం, గుడిలో ఉన్న దేవుణ్ణి ప్రతిష్ట చేసిన దేవుణ్ణి పూజించడం నేను సమానమే అనుకుంటా ఉన్నా. అవకాశం మీకు కలిగింది. ఒక రౌతులు తెచ్చి, ఒక విగ్రహాలు తెచ్చి గుడిలో వేద పండితుల మధ్య ఏ విధంగా మనము ప్రతిష్ట చేస్తామో, మీరు మీ కడుపులో ఉన్న బిడ్డని ఏ విధంగా మీ పాఠశాలలో దేవుని గుడి పడి సమానమే. మీ పాఠశాలలో మీరు చెబుతున్నటువంటి విద్యార్థులను ఒక ఇనుప కడ్డిని ఒక కత్తి చేస్తారా, ఒక గొడ్డలి చేస్తారా, ఒక ఏం తయారు చేస్తారో మీ చేతిలో ఉందని తీర్చిదిద్దే శక్తి మీకు ఇచ్చిన భగవంతుడు. ఆ విధంగా తీర్చిదిద్దితే ఈ రాష్ట్రం ఒకటే కాదు, మన దేశం ఒకటే కాదు, మన ప్రపంచం అంతా హర్షించే విధంగా స్థాయికి ఎదిగే ఉపాధ్యాయులు, నాయకులు తయారయ్యే విధానాన్ని మీ చేతిలో ఉందని భగవంతుడు ఆ శక్తి మీకు కలిగించిండు. ఇది ఆశామాషి ఉద్యోగం దాన్ని ఇంతకుముందు చెప్పినట్టు 1,00,00,000 చిల్లర మంది ఉపాధ్యాయులు మాత్రం 140 కోట్ల పైచిల్లు జనాభాలో. ఆ విధంగా మీకు అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి. నేను మన పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన దగ్గర ఉన్నారు. వాళ్ళంతా కార్మికుల పిల్లలు, మన ప్రాంతంలో పనిచేసుకుని బతికే పిల్లలు. వాళ్ళంతా మన ఉద్యోగ గొప్ప తగిన వాళ్ళు ప్రైవేట్లో పోతారు, మిగిలిన వాళ్ళంతా మన దగ్గరికి వస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
రెండింటి మీద ఫోకస్ చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో అడుగులు వేస్తా ఉన్నది. దానికి మీ ప్రోత్సాహమే అవసరం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి నియోజకవర్గ స్థాయిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు తమిళనాడులో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండి ఆ ప్రాంతంలోనే అబ్దుల్ కలాం గారు ఉండి ప్రెసిడెంట్ ఇండియా స్థాయికి ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణ గారిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అంత గొప్ప నాయకత్వం, అంత స్థాయికి ఎదిగిన శిఖరాలకు ఎదిగిన వ్యక్తులు ఇది ఆశామాషి మాట కాదు. వాళ్ళకి గురువులే నేర్పిన ఉద్యోగులు ఆ స్థాయికి ఎదిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ పూర్తి స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయులందరూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు మీరందరూ స్పోర్ట్స్ పైకి రానివ్వాలి. క్రీడా రంగంలో రాణించినట్టయితే నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మన నియోజకవర్గంలో నాకు తెలిసిన కాడికి ఈ 10 సంవత్సరాల కాలంలో అన్ని పాఠశాలలు ప్రభుత్వ పరంగా వచ్చే నిధులే కాకుండా సిఎస్ఆర్ నిధులు కానీ అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళతో చాలా పాఠశాలలు కట్టించడం జరిగింది. కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా అక్కడక్కడ 10% కంప్లీట్ చేస్తాం. తప్పకుండా విత్ ఫర్నిచర్లతో సహా హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కాడికి హై స్కూల్ కానీ, జూనియర్ కళాశాలలు కానీ, డిగ్రీ కళాశాలలు కానీ మన నియోజకవర్గంలో అన్ని ల్యాబ్లు కానీ, సైన్స్ ల్యాబ్లు కానీ అన్ని సమకూర్చడం జరిగింది. ఎందుకంటే మన పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో డిగ్రీ చదువుతున్న పిల్లలందరూ బీద పిల్లలు, వాళ్ళకి అన్ని సమకూర్చే బాధ్యత మీ పైన మా పైన ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తామని సోదరులు. కాబట్టి ఆ విధంగా ఈరోజు పటంజలి డిగ్రీ కళాశాలలో నియోజకవర్గంలో ఉన్న ఎస్ఎస్సి డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు మన ప్రాంతానికి వస్తారు. మొదనే ఒక కార్పొరేట్ కంపెనీతో మాట్లాడి 5 కోట్లతో జూనియర్ మీద డిగ్రీ మీద వాళ్ళ పై స్ట్రెంత్ కలిగిందని చెప్పలేదు మనకి ముందుకు తీసుకొని పోతామని తెలియజేస్తామని సోదరులు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రుద్రారం హై స్కూల్ వడ్డెర కాలనీ 12 కోట్లతో ఒక ఇండస్ట్రీతో మన పొజిషన్ వేయడం జరిగిందని తెలియజేస్తామని సోదరులు. అన్ని రంగాలలో 12 కోట్ల సిఎస్ఆర్ ఫండ్ శాంక్షన్ చేసి పొజిషన్ వేయడం జరిగింది. అలా చిన్న చిన్న సమస్యలు అసైన్మెంట్ ల్యాండ్ అని 2-3 రజలు రావడం జరిగింది. వాళ్ళకి మొదటి పరిష్కారం చేసి సొంతంగా 15-20 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఓపించి నేర్పించి వాళ్ళకి పక్కన జరిపి పని మొదలుపెట్టి రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా ఆట స్థలాలు కానీ, అన్ని ల్యాబ్లు కానీ, ఎస్ఎస్సి హై స్కూల్ పాఠశాలను తీర్చిదిద్దడానికి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ ఇంట్లో ఉన్న హై స్కూల్ని చూడడానికి రావడానికి అవకాశం కల్పించే విధంగా డెవలప్ చేసి ముందు తీసుకుపోతున్నామని మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకు చేస్తున్నామంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలందరూ పేద పిల్లలు మంచి రిజల్ట్ తీసుకురావాలి. వీరందరూ మీపైన ఆధారపడింది. వాళ్ళు ప్రపంచంలో అన్ని దొంగతనాలు చేయడానికి అవకాశం ఉంది. డబ్బు దోసుకోవడానికి అవకాశం ఉంది, బంగారం దోసుకోవడానికి ఉంటుంది, పువ్వులు దోసుకోవడానికి ఉంటుంది. కానీ మీరు చెప్పిన విద్యను దోసుకోవడానికి ఎవరికి చేత కాదు, భగవంతుడు కాదని నేను అనుకుంటున్నాను. అవకాశం కల్పించిన భగవంతుడు మీరందరూ మీకున్న పరిధిలో మీ పిల్లలను, మీ గడుపులో ఉన్న పిల్లలను ఏ విధంగా ఆశీర్వదిస్తారో ఆ విధంగా ఆశీర్వదించి వారికి పూర్తి సమయం కేటాయించి ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడే రీతిలో మీరందరూ తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ, సమయం చాలా ఇది కాబట్టి మీరందరూ